హలో ఏపీ నమస్తే నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనతో పాటు చర్చించడానికి కిరా కార్పి గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. అనిల్ కుమార్ యాదవ్కు సొంత గూటి నేతలే పొగబెట్టారు. ఈ స్థానం నుంచి నరసారావుపేటకి పెట్టారంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో, నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అనే ఒక సెన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమే కదబ్బా 2.5 సంవత్సరం 5 సంవత్సరాలు 2.5 సంవత్సరం మంత్రి పదవి ఇచ్చాడు. వేసుంటాడు ఒక 5,000 కోట్ల రూపాయల డబ్బులు, 5,000 రూపాయలు 5,000 కోట్లు సంపాదించినాడు. మెప్పు కోసమే చేసినాడు. ఈరోజు సిటీ అడిగాడు ఇవ్వాల, ఎందుకంటే ఏ కాడికి ఓడిపోతాడు కాబట్టి నరసరావుపేటలో వచ్చాడు. లవ్ శ్రీకృష్ణదేవరాయ గారు ఉన్నారు, ఆయన మంచి పేరు ఉంది. మావాడు అక్కడ పోయి అంటాడు నాది పౌరుషం తొడగొడతా. పౌరుషం అంటే ఏంటి? ఒక మాట పడకుండా ఉండడం, స్వశక్తితో పైకి రావడం, ఎవరి చేత ఒక నింద పడకుండా ఉండడం, అంటే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోకుండా ఏ పనైనా సరే ఒక పౌరుషం కిందకు వస్తుంది. ఈడు గబ్బు మాటలు, ఈడు తెలివితేటలు, ఈడు తొడగొట్టడాలు, అమ్మ లెక్కల్ని తిట్టడాలు, ఇది పౌరుషం కిందకు వస్తుందా? ఇంట గెలవకోకుండా రచ్చ గెలుస్తాడా అని అంటే ఏం చెప్తారు? ఆయన ఏ రోజు ఇంటా గెలవలేదు, రచ్చా గెలవలేదులే కానీ బొచ్చు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు కేవలం ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే శ్రీరెడ్డి, పోరంపోకు పోసాన కృష్ణమురళి, ఆ బోరుగడ్డ అనిలు, ఆ రోజారెడ్డి, ఇలాంటి అనిల్ కుమార్ యాదవ్. జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లు వీరు అని మీరు అంటున్నారా? ఫస్ట్ నుంచి స్టార్లు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పేసి వాళ్ళు అంటాడబ్బా. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు ఓడిపోతున్నాడని తెలిసినా కూడా అనకపోతే నోట్లో ఊయిరా. అంటే శ్యామల గారు కూడా స్టార్ క్యాంపెయినర్ కదా. నాకు తెలిసి శ్యామల వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత పేరు వచ్చింది. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చిన పేరు అయితే ఏదీ లేదు. ఓన్లీ శ్యామల గారిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారంట. శ్యామలకి భర్త మీద కేసు ఉందబ్బా, ₹1 కోటి అవినీతిగా ఎవరు ఎత్తేసాడని. ఆవిడ కేసులే 3, 4 ఉన్నట్టునే మనకు తెలియదు ఏందో. నా తన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ కేసులను ఎత్తేయాలంటే ఆల్రెడీ 31 కేసులున్నా కూడా జైల్లోంచి బయటకు వచ్చేసి రాజాగా బతుకుతున్న రాజన్న కొడుకు అయితే కరెక్ట్ అనుకునింది. పోయింది. ₹1 కోటి డబ్బులు ఇచ్చినారు, కడుపు నిండా కూడి పెట్టాడు. మొగుడుకు ఒక 3 ఫారిన్ బాటిల్ ఇచ్చాడు, ఎందుకంటే ఆంధ్ర ముందు అయితే చచ్చిపోతాం ఇచ్చినాడు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా మనిషి. నేను ఒకటే మాట్లాడినా, నీకు దమ్ముంటే నీ అన్న సీఎం అవ్వాలనుకుంటే ఇవన్నీ వద్దు. అన్న దగ్గరికి వెళ్ళు, దస్తగిరి లాంటి ఇంకో గిరిని పిలిపిస్తాడు, నేను చంపేస్తాడు. నువ్వు దేవుడి దేవుళ్ళ రాజన్న దగ్గరికి వెళ్ళిపో. నువ్వు ఈరోజు చరిత్రలో నిలబడిపోతావు. అన్న కోసం ప్రాణాలు అప్పగించిన శ్యామల, సస్యశ్యామల అంటారు. ఇవన్నీ మానేసి ఎందుకు ఈ డొంక తిరుగుడు చేష్టాలు? వైఎస్ఆర్సీపీ పార్టీ లేడీగా అంటే సస్యశ్యామల శ్యామల. ఓకే. అన్న కావాల్సిందే. ఇప్పుడు అమ్మ లేదు, చెల్లెలు లేరు. ఈవిడ కానీ వెళ్ళింది కానీ శ్రీరెడ్డి, ఈ 2 వెళ్తే దేవతలుగా వాళ్ళేనయ్యా, మెయిన్ వాళ్ళే. వాళ్ళ మహిళా మండలి అధ్యక్షురాలు వాళ్ళందరూ. మరి అయితే రోజారెడ్డి గారి పరిస్థితి ఏంది? మీ ప్రాంతము, మీ ఏరియా. నా ప్రాంతం నీ ప్రాంతం అని కాదు, మొదటగా ఓడిపోయే సీటే రోజాది. డిపాజిట్లు రావు. ఈసారికి ఆ మనిషి దేకే వాళ్ళు కూడా లేరు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం కూడా లేదు. సర్వనాశనం. అడ్డదిడ్డంగా అన్నదమ్ముల్ని అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించి నిన్ను నమ్ముకొని ఓటేసినా వాళ్ళందరూ సంకనాకిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకో, 4 సార్లు నిలబడ్డావు. చంద్రగిరిలో ఒకసారి, 3 సార్లు నెగిలో నిలబడింది. ఒకసారి 5,000 ఓట్లతో ఓడిపోయింది, ఒకసారి 10,000 ఓట్లతో ఓడిపోయింది. రీసెంట్గా వచ్చింది 2,800 ఓట్లతో గెలుస్తుంది, అంతకుముందు 800 ఓట్లతో గెలుస్తుంది. అంటే భారీ మెజారిటీతో గెలవాలా. అప్పుడు నువ్వు ఎంత జ్ఞానంగా బతకాలా? 2,800 ఓట్లతో గెలిపేది గెలిపే కాదు. అప్పుడు నువ్వు చాలా జ్ఞానంగా, చాలా నీట్గా బతకాలంటే ఒరే పెద్ద మెజారిటీ లేదు, ఎడ్జ్లో గెలిచావు, మనం కష్టపడాలి, పేరు దేవాలని ఉండాలి. అవన్నీ వదిలేసి ఒక 5,000 కోట్లు వేసేస్తా అంటే ఎట్లా? మరి అయితే చివరగా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? కూటమికి 145 నుంచి 160 సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి ఓటమి వస్తుంది, ఇందులో నో డౌట్. జగన్మోహన్ రెడ్డి ఉన్న నవరత్నాలు అంటావు చూడు, పేరు నాని, కొడాలి నాని, దోరపూడి చంద్రశేఖరరావు, మిథున్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, ఇటపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మొత్తం వీళ్ళందరినీ కలిపి మా ఓడున్నాడుగా నోరు పడుదల ఆడు అందరినీ కలిపి అరుంధతిలో గుర్రం ఉంటుంది చూడు, మదం ఎక్కిన గుర్రం, వాటికి కట్టి తరివి అడవుల్లో బలి తీసుకుంటారు. ఇందులో వాస్తవం. నీకు దమ్ము ఉంటే అగ్రిమెంట్ పేపర్ తీసుకొని రాస్తా.